కవిత చదువుతూ మీతో మాట్లాడుతుంటా. మీరు ఈరోజు ఇంత సంతోషంగా ఉంటారు కదా. మీ ఇంటి దగ్గర ఇట్లాంటి సౌకర్యాలు లేకుండా, అంటే చదువుకోవడానికి వీలైనటువంటి ఎంతోమంది అన్నలు ఊర్లలో ఊర్లు. ఒక అబ్బాయి నోట్స్ తీసుకొని రాలేదు. ఎందుకు నోట్స్ తీసుకొని రాలేదని అడిగితే, సార్ మా అమ్మ ఇయ్యలేదని చెప్పింది. 2 రోజులలో నువ్వు నోట్స్ తీసుకొని రావాలి అని చెప్పిన. 2 రోజుల తర్వాత నోట్స్ తీసుకొని వచ్చిండు. ఎక్కడి నుంచి వచ్చింది ఈ నోట్స్ నీకు అని చెప్తే, మా ఊర్లో ఎవరో చనిపోతే నేను డప్పు కొట్టనీకి పోయిన సార్, ఆ డప్పు కొట్టనీకి పోయినప్పుడు వాళ్ళు ఇచ్చిన పైసలతోటి నేను నోట్స్లు తీసుకొని వచ్చిన అని చెప్పిండు అనమాట. అంటే చావు డప్పు కొట్టనీకి పోయి కూడా పుస్తకాలు కొనుక్కొని వస్తున్నారు. ఎందుకంటే మా జీవితము ఇక్కడనే ఆగిపోవద్దు, మా జీవితం ఇంకా ఎంతో గొప్ప స్థాయికి ఎదగాలి అని చెప్పిండు అనమాట. మీ అందరికీ మహేష్ బాబు తెలుసు కదా. మీ అందరికీ మహేష్ బాబు తెలియవరంలో ఎవరు లేరు కదా. మహేష్ బాబుని ఏమంటారు చెప్పండి? మిల్కీ బాయ్ అంటారు కదా. కానీ మనము అట్లాంటి మహేష్ బాబులు మనకొద్దు. మన కష్టం వస్తే తనలాడుకుంటా మన దగ్గరికి వచ్చే అమ్మా నాయనలు మనకు కావాలి. మనను కళ్ళల్లో పెట్టుకొని చూసే మన అక్కలు మన చెల్లెళ్ళు మనకు కావాలి. మీకు ఎప్పుడన్నా చదువు బుద్ధి కాలేదనుకోండి, ఏదైనా క్వశ్చన్ మీకు అర్థం కాలేదనుకోండి, మీరు పెద్దవి ఏవి చేయవలసిన అవసరం లేదు. 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మీ అమ్మను, మీ నాన్నను, మీ అక్కను, మీ చెల్లెని, మీ ఇంటికాడి ఉన్న పరిస్థితులను మొత్తం మీరు గుర్తు తెచ్చుకోండి. మీరు ఎందుకు చదువురో ఆలోచించండి ఒక్కసారి. మహేష్ బాబు అని చెప్పిన కదా మీకు. అట్లాంటి మహేష్ బాబు గురించి నేను ఒక చిన్న కవిత రాసిన, అది చదివి వినిపిస్తా. కవిత పేరు నల్లరేగడి. మా స్టూడెంట్ ఆ అబ్బాయి పేరు మహేష్. అయితే ఎక్కువ 2-3 మహేష్ బాబులు ఉండడం వల్ల మేము ఆయనను సీతా మహేష్ అని పిలుస్తాము. ఆ సీతా మహేష్ ఎట్లా ఉంటాడంటే, ఒకరోజు నేను ఆ అబ్బాయి చేతులను నా చేతిలోకి తీసుకున్నా. ఆ చేతిలోకి తీసుకున్నప్పుడు కంకర్రాలను ముట్టుకుంటే ఎంత గరుకుగా ఉంటాయో అట్లాంటి గరుకుగా ఆయన చేతులు కనిపించినాయి. అప్పుడు చూసి చాలా బాధపడి, ఇంకా ఇంతమంది ఉండరు కదా జీవితంలో చదువుకు దూరమై చదవాలన్న తపనతోటి అని అనుకున్న పిల్లలు. మనము అట్లాంటి మహేష్ బాబులను మన జీవితంలో రియల్ హీరోలుగా మనం చెప్పుకోవాలి. పాలలో ముంచి తీసినట్లుండే మహేష్ బాబు కాదు, పాలలో ముంచి తీసినట్లుండే మహేష్ బాబు కాదు, నల్లనివాడు, పద్మనయనంబులు లేనివాడు. క్లాసులో ఎంతోమంది మహేషులుంటే ఇంటి పేరుతో కలిపి సీతా మహేష్ అని పిలుస్తాము. ఆ చేతులను తాకితే కంకర్రాళ్లను దోసిట్లోకి తీసుకున్నట్లుగా ఉంటుంది. ఆ చేతులను తాకితే కంకర్రాళ్లను దోసిట్లోకి తీసుకున్నట్లుగా ఉంటుంది. ఆ పెద్ద నీళ్ళు గోరు కింద నల్లగా పేరుకుపోయిన రక్తం, ఆ పెద్ద నీళ్ళు గోరు కింద నల్లగా పేరుకుపోయిన రక్తం. తన కళ్ళలోకి చూస్తే కూలిపోతున్న బతుకు గోడకు వేసిన కలల నిచ్చెనలు కనబడుతుంటవి. మహేష్ ఇప్పుడు ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారా? మహేష్ ఏదైనా చేస్తాడు. పెట్రోల్ బంకులో నైట్ డ్యూటీ చేసి ఇంటికి సెంట్రీలా నిలబడతాడు. ఫంక్షన్ హాల్లో స్టేజీ డెకరేషన్ చేసేటప్పుడు ఆవలింతలు వస్తుంటే తన కంటి పుష్పాలను స్టేజీకి అతికిస్తాడు. పగిలిన పెదవుల మీద నవ్వుల నదులను పారిస్తూ ఉంటాడు. ఇంతకు మహేష్ ఏం చేస్తాడని మీరు అనుకుంటున్నారు కదా? పెయింటింగ్ పనికి పిలిస్తే పాత బట్టలను దేవులాడుకొని రంగుల్లో ముంచిన బ్రష్ అవుతాడు. మహేష్ ఏదైనా చేస్తాడు. వాకిన్లు ఊడ్చి చదివించే అమ్మను నాయనలాగా చూసుకుంటాడు. వాళ్ళమ్మ వాకిన్లు ఊడ్చి ఆ ఊర్లో ఆ పిల్లల్ని చదివిస్తుంది. అట్లాంటి వాళ్ళమ్మను వాళ్ళ సొంతం నాన్నలాగా చూసుకుంటాడు మహేష్. తాటికమ్మల గుడిసె కూలకుండా ఆసరయ్యే ఒక వాసమవుతాడు. బడికెందుకు రాలేదని ఓసారి బయట నిలబడితే
బడికెందుకు రాలేదని ఓసారి బయట నిలబడితే సావుడప్పు కొట్టనీకపోయినా సార్ అని దిద్దవలసిన కరడా కాపీని నా చేతికిచ్చిండు. మహేష్ను ఎప్పుడు చూసినా అంటరాని వసంతంలో ఎల్లన్న పాత్రను కళ్ళ ముందు చూస్తున్నట్టుంటుంది. గజం భూమి లేదు, గారువంగా చూసుకునే నాయన లేడు. గజం భూమి లేదు, గారువంగా చూసుకునే నాయన లేడు. మహేష్ అంటే తమ్ముడి ఆశను, చెల్లెండ్ల ఆశను తన గుండెలో విత్తనాలుగా చల్లుకున్న 18 ఏండ్ల నల్లరేగడి పొలం మా సీతా మహేష్. ఇది మా స్టూడెంట్ గురించి నేను రాసుకున్న కవిత. మీ గురువులు కూడా మీ గురించి ఈరోజు నేను ఇంతమందిలో ఒక 500 మంది ముందు నేను చదువు చెప్పిన ఒక స్టూడెంట్ గురించి ఏ విధంగానైతే చెప్తున్నానో మీ గురువులు కూడా అంత గొప్పగా వేరే ప్రదేశాల్లో మీ గురించి చెప్పుకోవాలి. ఆ విధంగా మీరందరూ తయారు కావాలి. మీరు 10th క్లాస్ అయిపోగానే ఇప్పటికే ఏదైనా ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు వెళ్తుంటే మనం అనుకున్నది సాధించవచ్చు. నేను 10వ తరగతి అయిపోయిన తర్వాత మా గురువు రాజవర్ధన్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళి ఆ బండల మీద కూర్చున్న, సార్ 10th క్లాస్ అయిపోయింది కదరా, ఏం చేస్తావని అడిగిండు. అంటే సార్ నాకు టీచర్ కావాలని ఉంది సార్ అని చెప్పిన. టీచర్ కావడము చాలా ఈజీరా, ఒక 4 ఏళ్లలో నువ్వు టీచర్ అవుతావు అని చెప్పిండు. ఇంకా పెద్ద ఏం పెట్టుకో అని చెప్పిండు. లేదు సార్, నాకు టీచర్ అంటేనే ఇష్టము, నాకు టీచర్ కావాలని ఉంది అని చెప్పిన. అప్పుడు సారు ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివిన తర్వాత టీటీసీ 2 సంవత్సరాలు చేసిన. ఇంటర్ అయిపోయిన 2 సంవత్సరాల్లోనే కేవలము 20 ఏళ్ళకు నేను టీచర్ జాబ్ తోటి మా ఊర్లో అడుగుపెట్టిన. మా ఊర్లో మొట్టమొదటిసారిగా బీసీలో మొట్టమొదటి జాబ్ సంపాదించిన వాడిని అని నేను చాలా గర్వంగా చెప్పుకుంటా. నేను ఎట్లాంటి స్థితి నుంచి నేను వచ్చినో మా ఊర్లో అట్లా ఇబ్బందులు పడొద్దని ఒక 10 సంవత్సరాలు ఉదయం 5 గంటల నుంచి 7:30 వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 7:30 వరకు మా ఊర్లో 10th క్లాస్ పిల్లలు ఎవరైతే ఉంటారో ఒక 30-40 మంది పిల్లలు, వాళ్ళందరూ నా దగ్గరికి ట్యూషన్ వస్తే ఉచితంగా 10 ఏళ్ళుగా మా ఊర్లో చదువు చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే చదువు ఒక్కటే మన జీవితాన్ని మార్చుతుంది. చదువు ఒక్కటే మనకు గొప్ప పేరును తీసుకొని వస్తుంది. ఈరోజు నేను ఈ స్కూల్కి వచ్చి మాట్లాడుతున్నా కదా, ఎక్కువ అందంగా ఉందని పిలిచిండ్రా, లేకపోతే ఎందుకు పిలిచిండ్రు అంటే మీ అందరికి తెలిసిండొచ్చు, కేవలము మన ప్రతిభ ఒక్కటి మాత్రమే మనను ఎంతో మందికి పరిచయం చేస్తుంది. ఆ ప్రతిభను మీరందరూ పెంచుకోవాలని ఒక చిన్న కథ చెప్తా. మన జీవితంలో మనం ఎంత నిరాడంబరంగా జీవిస్తే మనము అంత గొప్ప స్థాయికి వెళ్తాము. ఒక రాష్ట్రంలో ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ అని మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ ఉపన్యాసం ఉంది అక్కడ. ఆయన ఈరోజు అక్కడికి వస్తుండు. ఆయన మాట్లాడతాడు. అంటే చుట్టుప్రక్కల ఊర్లో వాళ్ళందరూ కూడా రైళ్లలో, ఎడ్ల బండి మీద, స్కూటర్లో వేసుకొని చాలామంది ఆ సభకు వద్దామని చూస్తురంట. అంత గొప్ప మీద ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ను చూద్దామని ఎంతోమంది లైన్లు కట్టి వస్తున్నారు. ఒక రైల్లో నుంచి ఒక ఆయన మంచిగా సూటు బూట్ వేసుకుంటూ మంచిగా ఏం చేసిండు, ఒక పెట్టె తీసుకుంటూ ఒక సూట్ కేసు తీసుకొని రైల్లో నుంచి దిగిండు. రైల్లో నుంచి దిగే వరకు అక్కడ ఎవరు చూస్తే ఎవరు కనిపించలేదు. అక్కడ ఎవరైనా కూలీళ్ళు కనిపిస్తారేమోనని కూలీలను పిలుద్దామని చూసిండు. ఎవరు కూడా కనిపించలేదు. పక్కన ఒక ఆయన అప్పుడే దిగి మొహం కడుక్కుంటుండు.
బాబు ఈ పెట్టె మోసుకొని పోవడానికి అక్కడ వస్తావా అంటే, అయ్యో వస్తా సార్, నేను వస్తా అని చెప్పిండంట. అప్పుడు ఆ మొహం కాడుకుంటున్న వ్యక్తి ఉండు కదా, ఆయన ఆ పెట్టెని తీసుకొని ఆయనతో పాటు మాట్లాడుకుంటూ ఇద్దరు నడుచుకుంటూ వచ్చిరంట. సార్ ఏడుకు వచ్చిరు, ఇంత దూరం వచ్చిరంటే, అరే ఈరోజు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ వస్తుండంట, ఆయనను చూడనీక నేను ఎక్కడి నుంచో వచ్చినా, నీకు ఆయన తెలుసా అంటే, తెలియదు సార్ అని చెప్పిండంట. ఆయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పిండంట. సరే సార్ నేను కూడా చూస్తా అని అనుకున్నాంట. అనుకొని వాళ్ళిద్దరు కలిసి ఆ స్టేజ్ దగ్గరికి పోయిరంట, అంటే గేట్ దగ్గరికి పోయిరంట. గేట్ దగ్గరికి పోయినాక ఆ గేట్ కాడికి ఏం చేసిండంట, ఆ పెట్టెను దించి ఆయనకి ఇచ్చిండంట. ఇచ్చి, సార్ నేను అక్కడి నుంచి ఇక్కడ వచ్చిన కదా, నేను వెళ్తా అని చెప్పిండంట. అరే అంత దూరం నుంచి మోసుకొచ్చినావు కదా, తీసుకో, ఒక 5 రూపాయలు తీసుకొని ఇవ్వండంట. సారీ సార్, నేను